క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం మన మొదటి వంటగా. సో క్యాబేజ్తో కట్లెట్ నాకు తెలిసి చాలా మంది చేసుంటారు. ఆలు కట్లెట్, ఈ కట్లెట్, ఆ కట్లెట్ తెలుసు అందరికీ. క్యాబేజ్తో కూడా కట్లెట్ చేస్తారా తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజ్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, సన్నగా తరిగిన బీన్స్ అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బియ్యం పిండి అరకప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె అరకప్పు. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. క్యాబేజ్ ని సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుము, బ్రెడ్ క్రమ్స్. దీనికి బ్రెడ్ క్రమ్స్ మన ఇంట్లో ఉంటే బాగుంటుందండి. బట్ జనరల్ గా మన ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ ఉండవు కదా, రోజు వాడం కదా, అదొక్కటి మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనుకుంటే కనుక సో చక్కగా మన బ్రెడ్ క్రమ్స్ ని మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అంతేనండి, మిగతావన్నీ చాలా చాలా సింపుల్. సో ఈవినింగ్ టైం పిల్లలకు వేడివేడిగా ఏదైనా తినాలి, హెల్తీగా తినాలి, కొత్తగా ఉండాలి. ఎప్పుడు రొటీన్గా చేసే బంగాళదుంపలతో పూర్తిగా కాకుండా బంగాళదుంపల మిక్స్తో. బంగాళదుంపలు లేకుండా అవ్వదు ఇది, ఎందుకంటే కొంచెం మనకి ఆ బైండింగ్ కావాలి అంటే బంగాళదుంపలు చాలా అవసరం. సో క్యాబేజ్తో ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు క్యాబేజ్తో చేయాలి అంటే ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. క్యాబేజ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ క్యాబేజ్ అంటే కొంతమంది గ్యాస్ అనుకుంటారు అది. సో ఏం కాదండి. సో ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ అలాగే చర్మ సౌందర్యానికి మంచిది, ఎముకలకి చాలా మంచిది తెలుసా. సో ఖచ్చితంగా ఏంటి అంటే క్యాబేజ్ అనేది విత్ కొబ్బరి 100% వారానికి ఒకసారి చేయండి. టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది అండ్ బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో రకాల సాలడ్స్లో మనం క్యాబేజ్ వాడుతూ ఉంటాం కదా, మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు మనం క్యాబేజ్ కాంబినేషన్లో చక్కగా కట్లెట్ తయారు చేసుకోబోతున్నాము. మొదలు పెట్టేద్దాము. సో వెరీ సింపుల్. మన ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువ కష్టం లేకుండానే మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి బంగాళదుంపలు ఉన్నాయి కదా, సో ఉడికించుకున్నాము ఆల్రెడీ. ఇంతవరకు తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి దీన్ని మనము ఫోర్క్తో మ్యాష్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చివరిలో మనకు కావాలంటే చక్కగా చేతులు పెట్టి కలిపేసుకోవచ్చు. సో చక్కగా ఉడికిచ్చేసాం చూసారా. సో ముక్కలు ముక్కలుగా అలా కాకుండా ప్రాపర్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ క్యాబేజ్ మన ముఖ్యమైన పదార్థం కాబట్టి సో క్యాబేజ్ తురుము చక్కగా వేసేసుకుందాం. సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజు, అలాగే తురుముకున్న క్యారెట్, అలాగే మెల్లిగా లైన్గా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అల్లం ముక్కలు సన్నగా తరిగామండి చూసారా, అంటే అసలు కనిపించాయా ఉన్నాయా లేదా అన్నట్టు తరుక్కున్నాం అనమాట. ఆ తర్వాత ఇదిగోండి చాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్, అసలు ఇది కూడా ఎంత సన్నగా అసలు ఎంత అద్భుతంగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. కట్లెట్ ప్రొసీజర్ జనరల్గా అందరికీ తెలుసు కదా, వెరీ ఈజీ. అన్ని మిక్స్ మసాలా చేసామా, చక్కగా దాన్ని సాటే చేసామా అని. కాకపోతే డీప్ ఫ్రై చేస్తారు చాలా మంది, బట్ మన అమృతంలో డీప్ ఫ్రై అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి దీని మనం షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. ఓకేనా, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం కొన్ని పొళ్ళు వేసుకుందాం. సో మసాలా పొళ్ళు వేసుకోవాలి కదా. ముందుగా పసుపు, ఆ తర్వాత కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, దానికి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకోండి. కారంతో కాస్త కొంచెం రంగు కూడా వస్తుంది, ఇంకా అఫ్ కోర్స్ కారంతో కారం వస్తుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి. అంటే కొన్ని కూరల్లో నేను కావాలనే కాస్త కారం వేస్తుంటాను రంగు కోసం. అందుకు రంగు ఎందుకు వాడాను అంటే పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని సగం సగం దాన్ని డివైడ్ చేస్తారనమాట. కారం వేస్తే కొంచెం రంగు వేరే ఉంటుంది కదా, ఆ రంగు బాగుంటుంది చూడ్డానికి కూడా. ఆ తర్వాత గరం మసాలా పొడి. ఇప్పుడు మరి ఇంతవరకు మనం అసలు బైండింగ్కి ఏం వేసాము, బంగాళదుంపలు తప్ప ఏమీ వేయలేదు. ఇప్పుడు వేద్దాం వరి పిండి. ఓకే, సో ఏ మైదా పిండి మిక్స్ చేయనక్కర్లేదండి, మనం ఎప్పుడు చెయ్యం కూడా. సో మీరు కూడా మైదా సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. ఓకే, సో ఇది ఏంటంటే మనం దీంట్లో వరిపిండి వేసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకొని వాటర్ పోసుకొని ఆ తర్వాత కలుపుతూ ఉంటే మనకు ఏమైనా తక్కువలు ఎక్కువలు అయితే మనం హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు. ఇది ఒకసారి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం.
నాకు తెలిసి ఈ బంగాళదుంప కూడా పడుతుందేమో అనిపిస్తుంది. ఇది కూడా వేసేసానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రై కాకుండా మనకు షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకుందాం. అది వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం పిండి నీట్గా కలిపేసుకోవచ్చు. మీరు గమనించండి, దీంట్లో కూడా మళ్ళీ కాస్త నూనె మిగిలిపోతుంది. మనకి సిమ్లో పెడదాం, ఎందుకంటే మనం కలుపుకోవాలి కదా ఇంకా నీట్గా. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవచ్చు. దీంట్లో ఇంకేదైనా మీరు తోటకూర అట్లా యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఓన్లీ క్యాబేజ్, మరీ దాన్ని కలగాపులగా చేయకుండా సో క్యాబేజ్ని మాత్రమే ఉపయోగించాము. సో దీంట్లో ఏదైనా ఆకుకూరలాగా ఏదైనా గ్రీన్స్ వాడాలి, ఇట్లా లీఫీ వెజిటబుల్స్ వేసుకోవాలి, కొంత మిగిలిపోయింది అది పప్పు చేయలేము కూర చేయలేము అనుకుంటే ఇందులో వేసేసుకోండి. ఏం లేదు, మన ఇష్టం అంతే. అది హెల్దీనా వేసేసేయండి అంతే. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రాపర్గా కలిసిపోయింది. అసలు అవసరం లేదు, వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ చేయి తడుపుకోవడానికి అణువుగా అంటాం కదా, సో అంత వేసుకుంటే చాలు. వేయకపోయినా పర్వాలేదండి, జస్ట్ నేను ఊరికే ఇది కోసం వేసానంతే. సో కట్లెట్స్ అందరికీ తెలుసు ఏ షేప్లో చేయాలో. మామూలుగా ఇలా చేతి మీద చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే మనకి ప్లాస్టిక్ పేపర్ మీద చేసుకుంటూ ఉంటారు, బటర్ పేపర్ ఉపయోగిస్తారు. కొందరు కట్లెట్స్ ఇలా మనకి సిలిండర్స్ లాగా చేసుకుంటారు. కొందరు మౌల్డ్స్ పెట్టి ఒక స్టారు అలాంటి దాంట్లో చేస్తారు. ఇంకా మీ ఇష్టం అండి. దీని తర్వాత మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. ఇంతవరకు ప్రాసెస్ మాది, ఆ తర్వాత మీ ఇష్టం. సో నేను మామూలుగా సింపుల్గా సాత్వికంగా రౌండ్స్గా చేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. సో ప్రస్తుతానికి ఏంటి అంటే చేతికి కాస్త ఆయిల్ రాసుకోవాలి, నూనె రాసుకొని ఇలా మనం చిన్న ముద్దలాగా తీసుకోవాలి. మళ్ళీ లావుగా వద్దండి, మరి ఇట్లా లోపల పచ్చి పచ్చిగా ఉండేట్టుగా కాకుండా కొంచెం పలచగానే తీసుకొని, ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్ అండి ఇవి. సో బ్రెడ్ క్రమ్స్లో చక్కగా అటు ఇటు అద్దుకోవాలి. రెండు మొత్తం అన్ని వైపులా ఇలా చక్కగా రోల్ చేసుకొని వేడి నూనెలో చక్కగా ఇలా వేసేసుకోవాలి. సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇంతకుముందు అనుకున్నాం కదా, 100% బ్రెడ్ క్రమ్స్ అనేవి కొనుక్కుంటే బెటర్. దీనికి మాత్రం అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, ఎందుకంటే అది లేకపోయినా అవుతుంది, కానీ ఏంటంటే కాస్త కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. అంటే కొంచెం స్పెషల్స్ చేసుకున్నప్పుడు అన్నీ కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది. ఏది డిలీట్ చేసినా కూడా అంత బాగుండదు. ఓకే, సో ఇలా నేను ఒక 5 or 6 వేసి రెండు వైపులా దూరగా వేస్తూ ఉంటాను. మనం క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకుంటాం కదా, సో అలా మనకు బంగాళదుంపలు అలాగే మనకు క్యాబేజ్ ముక్కలు కావాల్సినవన్నీ కూడా వేసుకొని చక్కగా కట్లెట్స్ లాగా తయారు చేసుకున్నాము. చూసారా? సో షాలో ఫ్రై చేసుకుంటున్నాము. మనకి రంగు కూడా భలే కరకరలాగా, అంటే ఆ రోస్టెడ్ కలర్ అన్నీ వచ్చిందనమాట. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉందండి. ఇక్కడ చూసారంటే ఈ కరకరలాడేది ఏంటి అంటే ఒకటి వరిపిండి వల్ల, ఇంకోటి మనకి బంగాళదుంపల వల్ల, ఇంకోటి ఏంటంటే మనకి తింటున్నప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల కరకరలాడుతూ వస్తుంది అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, మనం వేసిందే చాలా తక్కువ నూనె, దాంట్లో మళ్ళీ దీంట్లో కాస్త మిగిలిపోయింది. ఇలా వేడి వేడిగా కరకరలాడే క్యాబేజ్ కట్లెట్ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజ్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, సన్నగా తరిగిన బీన్స్ అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బియ్యపిండి అరకప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె అరకప్పు. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా పొడి, వరిపిండి, ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకుని చేతికి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దను చిన్న ఉండలాగా తీసుకొని కట్లెట్ లాగా ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో 2 వైపులా అద్దుకొని వేడి నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కట్లెట్ రెడీ.